మరి ప్రశాంతత అనే విషయం ఇంకెక్కడైనా దొరుకుతుందా ఏంటి? మనమే సృష్టించుకోవాలి. మనశ్శాంతి చెడగొట్టుకోవటంలో మా అమ్మ కిల్లాడి. ఇంతకు ముందు చేసిన పాపానికి ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నారు. నీకు వంటగదిలో పనేం లేదా? ఇది బాలా ఉంటున్న ఇల్లు అత్తయ్య. మీరింట్లో గెస్ట్ గా ఉండడానికే వచ్చారు. మీరేమి ఇంటి ఓనర్ ఏం కాదు. తనేం చెప్పాలనుకుంటుందో అర్థమైందమ్మా. మన ఊర్లో రాణిలా బ్రతికిన మీరు ఈ ఇంటికొచ్చి ఇంత కష్టపడుతూ బ్రతకాలా అని అడుగుతుంది. గొంతులో పుండొస్తే మెల్లమెల్లగానే కదా మింగగలం. వేడి నీళ్ళలో ఉప్పేసుకొని 3 రోజులు పొక్కులిచ్చి ఊస్తే అది సరైపోతుందమ్మా. మీ ఆరోగ్య పరిస్థితి బాలేనప్పుడు బాలా ఇక్కడికి తీసుకొచ్చింది. ఇప్పుడు మీ ఆరోగ్యం బాగైంది కదా, ఇంకా ఎందుకు ఇక్కడే ఉంటున్నారు? ఆశా వాళ్ళమ్మ కలిసి ఊర్లో ఉన్న ఇల్లు స్థలాన్ని అమ్మడానికి వాళ్ళిద్దరు కలిసి ప్లాన్లు వేస్తున్నారు. అయినా కూడా మీరిక్కడే ఉండాలనుకుంటే ఇక అవన్నీ మీ చేజారిపోతాయి. చూడండి, వాళ్ళందరూ కలిసి మా ఇద్దరిని బయటికి గెంటేశారంటే అది మీ బాధ్యత అవుతుంది అత్తయ్య. ఇక మీరు ఒకరోజు కూడా ప్రశాంతంగానే పడుకోలేరు, గుర్తుంచుకోండి. అమ్మా, ఆరోగ్యం బాగాలేనప్పుడు తీసుకొచ్చి ఇంత బాగా చూసుకున్న బాలను వదిలేసి ఎలా వెళ్లాలని మీరు ఆలోచిస్తే దానికి నేను ఒక దారి చెప్తాను. నువ్వేం చెప్తావురా? మీరు తనకొక ఇబ్బందిలో ఉన్నారని తను అనుకోవాలి. హో, తనకి అలా అనిపించదు. అరే, మీరు ఊరిక ఉంటే తనకు అలా అనిపించదు. తనని పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నట్టు మీరు నడుచుకోవాలి. ఈ ముసల్ది ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలని బాలా అనుకోవాలి. నువ్వు సపోర్ట్ చేసావంటే ఊర్లో ఉన్న నీ ఇంటిని నీకు తిరిగిప్పించే ప్రయత్నంలో నేను మీ పక్కన కట్టపలా నుంచుంటాను. అయినా ఇన్ని రోజులు నాకే కొరత లేకుండా చూసుకున్న బాలతో. అయ్యో అమ్మా, మీరు అలా అసలు అనుకోకండి. మనకేది మంచి అవుతుందో దాని గురించి ఆలోచించాలి. ఇది బాలా వేణు వాళ్ళ సొంతిల్లు కాదు, అద్దెకుంటునిల్లు. ఇక్కడ నుంచి బయటికి గంటేస్తే మీరు నడు రోడ్లో ఏం చేయగలరు? అలా జరగడానికి ముందే బాలాతో ఏదో ఒక సమస్య పైన నువ్వు తనతో గొడవ పడాలి. నేనా? మరి నువ్వు కాక నేను గొడవ పడితే ఏం ప్రయోజనం ఉంటుంది? ఇప్పుడు టైం ఎంతైంది? బాల రాగానే తను ఎక్కడికి వెళ్ళిందో ప్రశ్నించండి. ఇక నుండి ఈ ఇంటి నుండి ఎవరితో నువ్వు బయటికి వెళ్ళకూడదని నువ్వు తనతో చెప్పాలి. నేనేదైనా అంటే తను కష్టపడుతుంది. భగవంతుడో, కష్టపడివమ్మా. తన స్వతంత్రానికి నువ్వు అడ్డుగా ఉన్నావని తనకు అనిపించాలి. అలా చేస్తేనే మీరు మనస్ఫూర్తిగా ఇక్కడి నుంచి బయటికి రాగలరు. ఆ పనులు ఇవాల్టి నుంచి మీరు స్టార్ట్ చేయాలమ్మా. అమ్మా, నువ్వు ఉండాల్సింది ఈ అద్దెంట్లో కాదమ్మా, నీ సొంతింట్లోనే. అది నువ్వు మర్చిపోవద్దమ్మా. ఆవిడికి స్పృహ వచ్చింది మేడం, కావాలంటే వెళ్ళి చూడండి. బాలా, అత్తయ్య సూరజ్ ఇద్దరు వచ్చేశారు. ప్రీతి స్పృహలోకి వచ్చింది. అది కాదు, సూరజ్ ఇక్కడ నిన్ను చూస్తే చూడకూడదు. తిన్నగా వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు. ప్రీతిని ఒకసారి చూసి వెళ్తాను. బాలా, నువ్వు లోపలికి వెళ్ళేసరికి వాళ్ళు వచ్చేస్తారు. సుధా టీచర్ బాలా అని వాళ్ళకి తెలియకుండా ఉంటే మనందరం కలిసి చీట్ చేశామనుకుంటాడు. అలా వద్దులేండి. అయితే ఇక నుంచి త్వరగా వెళ్ళిపోవాలా? పిల్లలు వాళ్ళు రూమ్లో ఉన్నారు. నువ్విక్కడ వండుకో, ఎక్కడికైనా వెళ్ళి తాక్కో. తనకి ఏమైంది బాబు? పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళింది. కాలు కాస్త స్లిప్ అయింది. కింద పడినప్పుడు తలకి దెబ్బ తగిలి కాలుకు కూడా ఫ్రాక్చర్ అయింది. డాక్టర్ ఏమన్నారు? భయపడాల్సిన అవసరం లేదు. స్పృహలోకి రావడానికి కాస్త లేట్ అయింది.
కళ్యాణి మిగతా వాళ్ళందరూ ఇక్కడ. లచ్చుని జిత్తుని గోపితో పాటు పంపించాను. మీరు వస్తానని చెప్పారు, లేదంటే కళ్యాణిని కూడా పంపించేసేవాణ్ణి. కళ్యాణి ఎలా ఉంది? తను సుధా టీచర్ పిల్లలు రూమ్లో ఉన్నారు. మీరు వచ్చాక వాళ్ళని డ్రాప్ చేద్దాం అనుకున్నాను. మేం వెళ్ళి ప్రీతిని చూడొచ్చా? అడగడం ఎందుకు, వెళ్ళి చూడు. ఉమ్. నువ్వు రూమ్కి వెళ్ళు బాలా. వాళ్ళు ప్రీతిని చూసి రాగానే నేను అక్కడికి వస్తాను. ఆ తర్వాత ఇంట్లో డ్రాప్ చేస్తాను. మేమందరం ఎంత భయపడిపోయామో తెలుసా? భయపట్టవా? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? గుండెలు పగిలిపోతూ ఉన్నాయి. వీడేమో ఏదడిగినా సరిగా సమాధానం చెప్పడు. నీకెలా ఉందమ్మా? కాలు నొప్పిగా ఉంది, తల కొంచెం భారంగా ఉంది. కాలికి దెబ్బ తగిలింది, అందుకే నొప్పిగా ఉంది. తలకి 6 కుట్లు పడ్డాయి. ఏంతే నేను చేయగలిగింది. చాలు, ఎక్కువగా మాట్లాడకుండా రెస్ట్ తీసుకో. ఇంతటితో పోయింది కదా అని దేవుడికి దండం పెట్టుకుంటే బాగుంటుంది. పిల్లలెక్కడా? గోపి వచ్చాడు. పిల్లలిద్దరినీ తనతో పంపించాను. సుధా టీచర్, కళ్యాణి పిల్లలందరూ రూమ్లో ఉన్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళక్కర్లేదా? ఆర్కే, టీచర్ని పిల్లల్ని ఇంట్లో డ్రాప్ చేయండి. నేను ఈ ఇంట్లో డ్రాప్ చేసి వస్తాను. మీరందరూ ఇక్కడే ఉన్నారుగా. మీరు వెళ్ళక్కర్లేదు, నేను వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తాను. మీరు అమ్మ ఇక్కడే ఉండండి అన్నయ్య. ఆర్కే దింపేసొస్తారు. నేను కళ్యాణిని ఇక్కడికి తీసుకొస్తాను. చాలాసేపు ఇక్కడ ఉండలేం కదా, మేము కూడా రూమ్కి వస్తాం. నా దగ్గర ఉండండి అన్నయ్య. కొంచెం సేపు తర్వాత రూమ్కి వెళ్ళొచ్చు. మీరు రూమ్లోకి షిఫ్ట్ అవ్వచ్చని డాక్టర్ గారు చెప్పారు. ఆర్కే, వెళ్ళి కళ్యాణిని తీసుకురండి. ఇంకా వాళ్ళని ఇంట్లో డ్రాప్ చేసేయండి. అమ్మా, నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇంత దూరం బండ్లో రావాలి కదా. ప్రీతి మాట్లాడింది, ఇక ఏ ప్రాబ్లము లేదు. అబ్బా వద్దమ్మా, ఇప్పుడు గోపి అన్న ఇంట్లో ఉంటే చాలు. నేను అక్కడికొచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. అమ్మే ఇక్కడికొస్తానని గొడవ పడుతోంది. ప్రీతి ఏమైనా మాట్లాడిందా? బానే ఉంది. సూరజు అత్తయ్య అక్కడే ఉన్నారు. టైం అయింది కదా, నువ్వు ఇంటికెళ్ళాలి. తనని చూడకుండా ఎలా వెళ్ళను? తనకి నేను చెప్తాను బాలా, నువ్విక్కడే ఉండి సూరజ్ కంట పడద్దు. అంకుల్, నన్ను ఒకసారి ఆంటీ దగ్గరికి తీసుకువెళ్ళండి. తీసుకువెళ్తాను. మీ నాన్న నాన్నమ్మ కూడా వచ్చారు. మీరు కూడా రండి టీచర్ అమ్మా. నువ్వెందుకు బాబు ఇలా బాధపడుతున్నావు? సారీ అంకుల్. రే, భలే వాడివిరా. నువ్వు చాలా బోల్డ్ అయిన వాడివి అనుకున్నాను. ఇలా ఉన్నావేంటి? టీచర్ అమ్మా, మన ప్రీతి ఆంటీని చూసొద్దాం. అది తల్లి, విజిటింగ్ హౌస్ అయిపోవచ్చింది. దానికంటే ముందు నేను తీసుకెళ్తాను. టీచరు పిల్లలు ఇంటికెళ్ళాలిగా. నువ్వు వెళ్ళి చూడమ్మా, మేం రేపు వస్తాంలే. అదే మంచిది. నువ్వు ఇంకా పిల్లలు బయట కారు దగ్గర వచ్చేయండి. నేను తనని సూరజ్ దగ్గరికి తీసుకెళ్తాను. మరో దారి లేక ఇక్కడి నుంచి వెళుతున్నానని ప్రీతికి చెప్పండి. తను అర్థం చేసుకుంటుంది. వాళ్ళు బయటకు వచ్చేలోగా మీరు బయటకెళ్ళండి. పదనాన్న. రండి వెళదాం.
జరిగిన దాని గురించి ఇంట్లో ఎవరికీ చెప్పకండి. ప్రీతి గురించి టెన్షన్ పడకండి. నేను పొద్దున్నే ఫోన్ చేస్తాను. వేణు, నువ్వు ఇలా డల్గా ఉండకూడదు. ఇదంతా నీ వల్ల అస్సలు జరగలేదు. దీనికోసం ఎవ్వరూ నిన్ను తిట్టరు. నిన్నెవరైనా తిడితే వెంటనే నాకు ఫోన్ చేయి. మా వల్ల మీకు ప్రీతికి బాలా, నువ్వింత బాధపడాల్సిన అవసరం లేదు. జరిగిపోయిందంతే. తర్వాత ఏం చేయాలా అని ఆలోచించాలి, అంతే. చిచే దీన్ని అసలు ఎవరు కనిపెట్టుంటారో? దీన్ని విరగొడితేనే చేయగలం. బాలకి ఫోన్ చేస్తున్న లైన్ అరే, దొరకట్లేదండి. తన పిల్లలతో జాలీగా ఉండటానికి వెళ్ళింది. వాళ్ళ ఎంజాయ్మెంట్ అయిపోయి ఉండదు, అందుకనే ఇంత లేట్ అయినా రాలేదు. వాళ్ళు ముందుగా వచ్చుంటే మనం బయలుదేరే వాళ్ళం కదా. మనం పొద్దునే వెళదాం. ఈ టైంలో వెళ్తే ఆటోకి 150 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. చో, వాళ్ళేంటి ఇంత టైం అయినా ఇంకా ఇంటికి చేరలేదు? ఏమే, వాళ్ళు వచ్చినప్పుడు రానివ్వే. ఏమండి, సుమేష్ ఫోన్ చేస్తున్నాడు. విషయం ఏంటి అడగవే. అతనితో నేనే మాట్లాడతాను, మీరు మాట్లాడండి. పొద్దునేమో ఆశ ఫోన్ చేసింది, ఇప్పుడు సుమేష్. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. ఏంట్రా? మీరు పడుకున్నారో లేదో తెలుసుకుందామని. ఓ అలాగా. మేం పడుకున్న తర్వాత నువ్వు పడుకోవాలని పూజ చేస్తున్నా? అలా అని కాదు, టూర్కు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసారా అని. అది తెలుసుకోకపోతే నీకు నిద్ర పట్టడం లేదా? నువ్విలా కోప్పడకన్నయ్య, వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు కదా. నువ్వు విషయం ఏంటి చెప్పరా? అయితే తెల్లారిన తర్వాతే వస్తావు. ఏమంటున్నావు? నిన్న నైటు వాళ్ళ ప్లానింగ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఆ నష్టాన్ని సరిగట్టాలి కదా, అందుకనే వాళ్ళు తెల్లారిన తర్వాతే వస్తారు. సాయంకాలమే వస్తామని చెప్పేసి వెళ్ళింది. ఏమైందిరా? నువ్వేనా ప్రాబ్లం చేసావా? కొన్ని ప్రాబ్లమ్స్ని నేను కనిపెట్టాను, అంతే. ఏమైనా బాలాని ఇక్కడ ఎవరు డ్రాప్ చేస్తున్నారో అది చూడు. నువ్వు విషయం ఏంటి చెప్పరా? కొన్ని విషయాలు ఉన్నాయి, ఫోన్లో చెప్పలేం. మనం డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి బాల ఎవరితో వస్తుందో మాత్రం చూడు, అప్పుడే నేను చెప్పేది నువ్వు నమ్మగలవు. సరే, రేపు చూద్దాం. గుడ్ నైట్. హలో హలో. అనిలా, బాలకేదో సమస్య ఉన్నట్టుంది. సుమేష్ ఇంతకేమన్నాడు? వాడేది ఓపెన్ గా మాట్లాడడం లేదు, కానీ బాల దగ్గర ఏదో వాడు ప్రాబ్లం చేసినట్టున్నాడు. అయ్యో, అందుకే వాళ్ళు రావడానికి లేట్ అవుతుందేమోనండి. విషయం ఏంటో తెలియట్లేదు. బాల ఫ్రెండ్ నెంబర్ నీకు తెలుసా? లేదండి. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసి తెలుసుకోవాలి? నువ్వు బాల నంబర్కి ఫోన్ చేసి చూడు. చేయవే. వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమనుకోకండి, లోపలికి రాలేను, నాకు కొంచెం పనుంది. చాలా బిజీ మనిషి, కానీ ఆడవాళ్ళని ఇంట్లో డ్రాప్ చేయడానికి మాత్రం బిజీ ఉండదు. కొంచెం మాట్లాడుకున్నానండి.
ఏమైంది బాలా? రావడానికి ఎంత సమయం అయింది? అనుకోకుండా కొన్ని విషయాలు జరిగాయి. లేట్ అయిందని అత్తయ్య ఏమైనా అన్నారా? ఇంతకు ముందే అడిగింది. మీరు రాలేదని చెప్పగానే ముఖం మార్చుకొని వెళ్ళి పడుకుంది. నేను వెళ్ళి ఆవిడ్ని చూసొస్తాను. ఏరా, టూర్ ఎంజాయ్ చేసావా? ఊరుకోండి పెద్దనాన్న. ఏంటే? బాలాని ఇప్పుడు డ్రాప్ చేసిన అతను కరెక్ట్ కాదే. ఈ టూర్ వెనక ఏదైనా ప్లాన్ ఉందేమని నాకు డౌట్గా ఉందే. వెళ్ళేటప్పుడేమో తన భార్య పిల్లలు తనతో ఉన్నారు, నైట్ తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నారు. మొత్తానికి ఏదో మొదలబ్బైతే ఉంది. అత్తయ్య, ఇంకో 2 రోజులు వంట చేయవేమో అనుకున్నా. టైంకి వద్దామనే అనుకున్నాం, కానీ ప్రీతికి యాక్సిడెంట్ అయింది. నన్ను నమ్మించాలని అబద్ధాలు చెప్పకు. నిజమే బామ్మా. ప్రీతి ఆంటీ కొండరాయి మీద కాల్ జారి పడిపోయారు. మేము ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. తనకింకా స్పృహ రాలేదు. ఇంకా లేట్ అవుతుందని ఆర్కే అంకులే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేశారు. ఆ విషయం అఖిలకో సతీష్కో ఫోన్ చేసి చెప్పొచ్చుగా. మొబైల్లో ఛార్జ్ అయిపోయింది అత్తయ్య. ఏదో నీ ఫ్రెండ్ మొగుడని చెప్పి అర్ధరాత్రి ఇంటి ముందు కారులో దిగితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏ సంబంధం లేని ఒక వ్యక్తితో అర్ధరాత్రి కారులో దిగటం అసహ్యంగా లేదు? నేను ఒంటరిగా రాలేదుగా, నాతో పిల్లలున్నారుగా. నీకు ఒక ఆడపిల్ల ఉంది. ఇక మీద ఇలాంటి పనులు చేయడం మానుకో. నువ్వు చూడకపోయినా నిన్ను చూసేందుకు లోకమంతా కళ్ళున్నాయని గుర్తుంచుకో. భర్త జైల్లో ఉన్నప్పుడు నువ్వు పిల్లలతో టూరుకెళ్ళడం తప్పే. అది చాలదన్నట్టు అర్ధరాత్రి పూట అతనితో కారులో వచ్చావు. నేనిక్కడ ఉన్నంతసేపు ఇవన్నీ చూస్తూ ఊరుకోలేనే. నేనింతవరకు ఎటువంటి తప్పు చేయలేదు. అలా ఏమైనా జరిగితే చనిపోతాను. నువ్వు అనవసరంగా శపథం చేయకు. నువ్వు చేసే పనులన్నీ ఒక్కసారి ఆలోచించుకో. ఒక చెడ్డ పేరు అంటూ వస్తే అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అలా జరిగితే రోడ్ల గౌరవంగా నడవలేవే. అది నువ్వు మాత్రమే కాదు, నీ పిల్లలు కూడా. అప్పుడు నువ్వు చెప్పిన దారొక్కటే మిగిలుంటుంది, చావు. అలా జరగకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండు. ఇద్దరు పిల్లలకి తల్లివన్న విషయం గుర్తుండాలి. ఈ వయసులో కూడా చిన్నపిల్లల్లాగా కొండలపైన పరిగెడితే ఇలాగే ఉంటుంది. జరగాల్సింది ఎక్కడున్నా జరుగుతుందమ్మా. ఒకవేళ నేను టాయిలెట్లో పడిపోయి ఉంటే అప్పుడు మీరేమనేవాళ్ళు? ప్రీతి, తలకు బాగా దెబ్బ తగిలింది, నువ్వెక్కువగా మాట్లాడకు. నాకే ప్రాబ్లం లేదన్నయ్య. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండుంటే ఇదంతా జరిగేదా చెప్పు? మళ్ళీ స్టార్ట్ చేశారా? కాసేపు మాట్లాడకుండా ఉండండి. నువ్విలాగే మాట్లాడుతూ ఉన్నావనుకో, నేను నాన్నని రమ్మని ఆయనతో నిన్ను పంపించేస్తాను. ఇప్పుడు నేను చెప్పడం మీకు తప్పైంది కదా. పిల్లల్ని తీసుకొని టూర్కి వెళ్లేటప్పుడు తల్లిదండ్రులే జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందో చూడు. పిల్లల కంటే ముందు తను పడిపోయింది. ప్రీతి ఆంటీ తనే పడిపోలేదు. తనని తోసేశాడు. ఎవరమ్మా ప్రీతి ఆంటీని తోసింది? ఆ విను. ఆ టీచర్ వాళ్ళ అబ్బాయేనా? ప్రీతి, కళ్యాణి చెప్పింది నిజమేనా? వీళ్ళు నేను పడిందే కదా చూశారు. విను మిమ్మల్ని నెట్టడం నేను చూశాను. ఎందుకు ప్రీతి నువ్వు ఆ అబ్బాయిని కాపాడుతున్నావు? అది అన్నయ్య. నువ్వెవరికీ సపోర్ట్ చేయనక్కలేదు. కళ్యాణి చెప్పింది నిజమేనా? పిల్లలు అబద్ధం చెప్పరు. నాకప్పుడే అనుమానం వచ్చింది తనని ఎవరైనా నెట్టుంటారని. తాను చెప్పేది నిజం కాదు. విను అలిగి ఒంటరిగా కూర్చున్నందుకు వాడిని తీసుకురావడానికి వెళ్ళాను. అప్పుడు ఒక చిన్న రాయి తగిలి కాలు జారి నేను పడబోయేటప్పుడు వాడు పట్టుకోవడానికి ట్రై చేశాడు. అదే కళ్యాణి చూసింది. ఊరికే వాడి మీద నింద వేయకమ్మా, వాడేం చేయలేదు. ఇంతటితో పోయిందిగా, ఇక నుంచి వాళ్ళతో క్లోజ్గా ఉండక్కర్లేదు.
వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల మన కుటుంబానికి ఏదైనా ఆపదొస్తుందేమోనని అనిపిస్తోంది. కొంచెం దూరంగా ఉండడమే మంచిది. ఆ? ఇది నిజమేనా? బాల అబద్ధం చెప్పదండి. అంతేకాదు విన్ను కూడా చెప్పాడు కదా సుమేష్తో బాల హోటల్లో గొడవ పడింది అని. ఆ, వాడు నాకు రాత్రి ఫోన్ చేసినప్పుడే ఏదో పెద్ద విషయమే ఉందనుకున్నాను. వాడు ఒక అమ్మాయితో హోటల్లో స్టే చేయడానికి వెళ్ళాడని బాలా ఇక్కడికి వచ్చి చెప్పిందా లేదా తెలుసుకోవడానికే వాడు ఫోన్ చేశాడు. వాడొక పెద్ద మాయల మరాఠీ. చాలు, ఇది చాలు. వాడి కథ ఫినిష్ చేయటానికి ఇది చాలే. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి ఉంటుంది. వాడి విషయం ఒప్పుకుంటాడండి. ఒప్పిస్తానే. లేదంటే వాడితో ఉన్న అమ్మాయిని వెతికి పట్టుకొని వాడు ముందు నుంచో పెడతానని భయపెడతానే. అలా భయపెట్టి ఏం ప్రయోజనం ఉంటుందండి? వాళ్ళంటే నీచుని ఆ ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి. బయటికి గెంటే ముందు వాడి ఆస్తంతా మన పేరు మీద రాయించుకోవాలి. లేదంటే ఆశతో అంతా చెప్పేస్తామని వాడిని భయపెట్టాలి. మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి. మనం కాదే, వాడే జాగ్రత్తగా ఉండుండాలి. ఇప్పుడు వాడు జుట్టు మన చేతుల్లో ఉంది.